INTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ప్రతిరోజు మీకు నచ్చే వంటల్ని మీకు అందిస్తూ మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త వెరైటీస్ తో సిద్ధంగా ఉంది. మరి లేట్ చేయకుండా ఈ రోజు మన అభిరుచిలోని వంటలు ఏంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో ప్రేక్షకులు ఈ రోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటలు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో వరంగల్ నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. శ్వేత గారు మెయిల్ చేశారు. ఓకే, గోబీ ఇంకా మష్రూమ్ కాంబినేషన్ లో మనం ఏదైనా రెసిపీ ట్రై చేయొచ్చా అని అడుగుతున్నారు. గోబీ మష్రూమ్ వెరైటీ కాంబినేషన్ కదా, చాలా తక్కువ చేసుకుంటుంటాం. అంటే చైనీస్ వంటలో కొంచెం వాడుతూ ఉంటారు. అంటే కాంబినేషన్ అంటే మంచూరియా లాంటి వాటిలో కానీ, లేకపోతే స్వీట్ అండ్ సార్ వెజిటేబుల్స్ అలాంటి వాటిలో కానీ. ఓకే, సో కొంచెం ఇండియన్ స్టైల్లో చేద్దాం, ఫ్రై ఐటమ్ చేద్దామండి. గోబీ మష్రూమ్ కాంబినేషన్ లో ఫ్రై బానే ఉంటుంది. ఓకే ఓకే అండి, మరి గోబీ మష్రూమ్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోబీ మష్రూమ్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ ఆయిల్. ఓకే, సో ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో 3 లీటర్స్ జార్స్ మార్కెట్లో రిలీజ్ చేశారు. కిచెన్ లో వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ కొంచెం నూనెతో మనం ఎక్కువ వంట చేసేసుకోవచ్చు. అవునండి. సో దీంట్లో ముందుగా సన్నగా తరిగిన అల్లం, ఓకే, అలాగే తరిగిన వెల్లుల్లి, తరిగిన ఉల్లిపాయలు, ఓకే, సో మనం ఫ్రై కదా రాజుగారు, అయినా కూడా ఇందులో మనకి ఏమి జీలకర్ర ఆవాలు ఇట్లాంటివి ఏమి అక్కర్లేదా పోపుకి? అక్కర్లేదండి. అంటే కొంచెం మనం మసాలా టచ్ ఇస్తున్నాం. ఓ, సో అక్కడ సరిపోతుంది. మనం జీలకర్ర పొడిలా ఎండింగ్ లో వాడుతున్నాం. ఓకే ఓకే. సో ఆ ఫ్లేవర్ కూడా దీంట్లో యాడ్ అవుతుంది. అదే మనకు జనరల్ గా ఫ్రై అంటే మెయిన్ ఆ పోపు గింజలు ఇవే ఎక్కువ వేస్తూ ఉంటాం కదా. ఎస్ అండి. సో దీంట్లో పచ్చిమిరపకాయలు, ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత మష్రూమ్ అండి. ఓకే, సో బాగా క్లీన్ చేసేసుకుని మగ్గిచ్చేసి, సారీ పచ్చిది వేస్తున్నాం కదా మనము. ఎస్ అండి. సో ఎప్పుడు చెప్పినట్టుగానే అంటే మంచి ఫ్రెష్గా తీసేసుకొని బాగా క్లీన్ చేసి వాడుకోవాలి మనం మష్రూమ్స్ ఎప్పుడైనా కానీ. సో మూత పెట్టేసేద్దాం. కాస్త ఈ మగ్గితే మనకు మిగతా ప్రాసెస్ ఫాస్ట్గానే అయిపోతుంది. ఓకే ఓకే రాజు గారు, మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. తరచూ ఎసిడిటీతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, ఉసిరి రసం లాంటివి తరచూ తీసుకుంటూ ఉన్నట్లయితే ఎసిడిటీ నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకేనా? ఓకే అండి. సో తొందరగానే వేగిపోతుంది ఇది. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే ఉడికించుకున్న గోబీ అండి, ఓకే, అలాగే సరిపడా ఉప్పు, కారం, ఓకే, కొద్దిగా పసుపు. సో యాజ్ ఇట్ ఈస్గా మనము ఈ కాలీఫ్లవర్ కూడా చక్కగా క్లీన్ చేసేసుకొని ముందు ఉడికించేసి పెట్టుకుంటే ఫాస్ట్గా ఫాస్ట్గా సో అయిపోతుంది. మష్రూమ్ మనకు తొందరగా అయిపోతుంది కాబట్టి కాలీఫ్లవర్ ఇక్కడ మనం ఉడికించి వేసుకుంటున్నాం. డైరెక్ట్ గోబీ ఒకటి మగ్గాలంటే చాలా టైం పడుతుంది మనకి. ఇంకా అంటే అంత ప్రాపర్గా కూడా అది ఆ వాటర్ అది లేకుండా
ఉడకదేమో కదా రాజు గారు, అంటే కొద్దిగా మధ్య మధ్యలో ఆ పచ్చిదనం అది తెలుస్తూ ఉంటుంది, అంటే ఆ స్టెమ్ పార్ట్ ఉంటుంది కదా, అది కొంచెం టైం తీసుకుంటుంది. ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఓకే, కొద్దిగా గరం మసాలా పొడి. సో కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. సో ఇదైతే చక్కగా చపాతీ లాంటి వాటిల్లోకి మనం తినొచ్చు, అన్నంలోకైనా కూడా బాగానే ఉంటుందేమో కదా. బాగానే ఉంటుంది. సైడ్ డిష్ గా అయినా బాగానే ఉంటుంది. చాలా సైడ్ డిష్ ఇంకా చాలా బాగుంటుంది. యాక్చువల్ గా కొంచెం స్పైసీనెస్ అది కొద్దిగా తక్కువ వేసుకుంటే, అంటే మసాలా ఐటమ్స్ మనము స్నాక్ లాగా కూడా తినేయచ్చు. ఎస్. సో పై నుంచి ఇంకొంచెం కొత్తిమీర. ఓకే, ఓకే అండి, ఫ్రై ఐటమ్ రెడీ. మంచి గరం మసాలా ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది రాజు గారు. ఓకే, మరి వేడివేడిగా ఫ్రై రెడీ అండి. టేస్ట్ చూసే ముందు గోబీ మష్రూమ్ ఫ్రై తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. గోబీ మష్రూమ్ ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన మష్రూమ్స్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కాలీఫ్లవర్, ఉప్పు, కారం, పసుపు వేసి మరికాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోబీ మష్రూమ్ ఫ్రై రెడీ. ఓకే అండి, మరి ఫ్రై తయారీ విధానం చూసారు కదా. సురాజ్ గారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. స్పైసీగా. సో గోబీ కూడా కొంచెం ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది కదా. అవును, సో ఆ ఫ్లేవర్ తో అండ్ అంటే రెండు మనకి దేనికది సపరేట్ గానే ఉన్నా కూడా ఈక్వల్ గా ఫ్రై అయ్యి ఆ టేస్ట్ మనం ఏవైతే యాడ్ చేసామో అవన్నీ కూడా బాగా పట్టేసాయి రాజు గారు. అవునండి. అంటే ఎప్పుడు మష్రూమ్ తో అలా గ్రేవీ టైప్ లోనే కాకుండా ఇలా ఫ్రై కూడా ట్రై చేయొచ్చు. నైస్ కాంబినేషన్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, గోబీ మష్రూమ్ ఫ్రై బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. వెంట్రుకలు త్వరగా తెల్లబడకుండా ఉండాలంటే ఉసిరి రసం ఇంకా నువ్వుల నూనె ఈ రెండింటిని సమపాళ్లలో తీసుకుని కాచి అది గోరువెచ్చగా ఉన్నప్పుడే తలకి పట్టించాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే వెంట్రుకలు త్వరగా తెల్లబడకుండా ఉంటాయి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో గోబీ మష్రూమ్ ఫ్రై తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ఏదైనా మంచి టేస్టీ కాంబినేషన్ లో వంట నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్ లో ఈ రోజు మనం వెరైటీ కాంబినేషన్ లో జ్యూస్ చూడబోతున్నామండి. అదేంటంటే కీరా యాపిల్ జ్యూస్. మరి ఈ జ్యూస్ తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు సమ్మర్ స్పెషల్ లో జ్యూస్ చూడబోతున్నాం. సో రాజు గారు, కీరా ఇంకా యాపిల్ జ్యూస్. గ్రీన్ యాపిల్. గ్రీన్ యాపిల్? ఓ, గ్రీన్ యాపిల్ తో చేస్తున్నారా? అవునండి. ఓకే ఓకే. సో అయితే గ్రీన్ యాపిల్ మనకి కొంచెం పుల్లగా అలా ఉంటుంది కదా. అవునండి. సో ఈ రెండింటి కాంబినేషన్ బానే ఉంటుందా? చాలా బాగుంటుంది. ప్లస్ అంటే ఈ సమ్మర్ కి అంటే కీరా మనకు ఎక్కువ తీసుకుంటూ ఉంటాం కదా సమ్మర్ లో కూడా. సో ఆ కీరా బేస్ లో మనం ఈ యాపిల్ యాడ్ చేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఓ నైస్. ఓకే అండి, మరి కీరా యాపిల్ జ్యూస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం.
కీరా యాపిల్ జ్యూస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కీరా దోస ముక్కలు 2 కప్పులు, గ్రీన్ యాపిల్ 2, తేనె 1/2 కప్పు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు చిటికెడు, పుదీనా కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్. సో స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో జ్యూస్ అంటేనే మనకి ఫాస్ట్ గా అయిపోతుంది. బిగ్ నైఫ్ ఇస్తారా? ముందుగా గ్రీన్ యాపిల్ పీసెస్ లా కట్ చేసేసుకున్నాం. ఓకే. సో విత్ స్కిన్ వేసేస్తున్నారా? అవునండి. సో కీరా ఆల్రెడీ కట్ చేసి పెట్టారు, గింజలు లేకుండా. గింజలు లేకుండా. ఓకే. సో మనకి ఆ గ్రీన్ యాపిల్ కి అంటే ఎలాంటిది తీసుకున్నా మనకి ఆ పులుపు అనేది కామన్ గానే ఉంటుంది కదా రాజు గారు? అంటే మనకి నార్మల్ యాపిల్ లో ఉండే ఆ స్వీట్నెస్ ఇందులో అంత ఉండదు. కొంచెం పులుపు యాడ్ అయి ఉంటుంది. సో ఇందులో మనకి ఆ గ్రీన్ యాపిల్ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తూ ఉంటుందేమో కదా? రెండు కూడా అండి. ఎందుకంటే అంటే కీరాకి చాలా వాటరీగా ఉంటుంది. పెద్ద స్పెషల్ గా దానికి టేస్ట్ అంటే మనకి ఆ కీరా టేస్ట్ తెలుసు కాబట్టి మనకి అది అలా ఉంటుంది. కానీ ఇలా ఎక్స్ట్రా ఫ్లేవర్స్ ఏమైనా యాడ్ చేస్తే కొంచెం వాటి టేస్టే కీరా కూడా వస్తుందేమో అనిపిస్తుంది. అలాగే ఉంటుంది. కొంచెం లైట్ గా మనకి ఎక్కువ అంటే గ్రీన్ యాపిల్ పులుపు కొంచెం ఆ టేస్ట్ తెలుస్తూ ఉంటుంది. దీని తాలూకు. సో ముందుగా కీరా ముక్కలు. ఓకే. సో ఇది మనకి ఆ థిక్ జ్యూస్ లా కాకుండా కొంచెం మామూలుగా వస్తుందా? అంటే జ్యూసర్ లో చేస్తున్నారు కదా మీరు? కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చేస్తాం. ఓకే. సో ముందుగా కీరా ముక్కలు పట్టేసి తర్వాత యాపిల్ ముక్కలు కూడా యాడ్ చేసేసుకున్నాం. ఓకే. సో దీంట్లోనే యాపిల్ ముక్కలు. ఓకే. కలర్ మాత్రం మనకు రెండు సేమ్ గా వస్తాయేమో కదా? సో ఇది కూడా ఒకసారి పట్టేసుకుని సో అది కూడా గ్రైండ్ చేసుకుంటే మనం నెక్స్ట్ మిక్స్ చేసుకోవటమేనా రాజు? సీజనింగ్ ఇక్కడే యాడ్ చేసుకుంటాం, అంటే మంచిగా మిక్స్ అయిపోతుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. ఓకే. ఓకే. సో రాజు గారు మీరు జ్యూస్ చేసేస్తూ ఉండండి, మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. దూదిని మజ్జిగలో ముంచి తీసి ముఖానికి అప్లై చేసుకుని ఒక 15 మినిట్స్ తర్వాత చల్లటి నీళ్ళతో కడిగేసుకోవాలి. ఇలా తరచు చేస్తూ ఉంటే ముఖంపై రఫ్నెస్ అంతా పోయి చర్మం స్మూత్ గా ఉంటుంది. చిట్కా చూసారు కదండి? ఓకేనా రాజు గారు? సో సీజనింగ్ కూడా ఇక్కడ వేసేసుకున్నాం. కొంచెం లైట్ గా కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి. ఓకే. సో మళ్ళీ ఒకసారి మనం ఇవన్నీ కలిసేలాగా ఫైనల్ గా మిక్సీ పట్టేసుకుంటే మనకి ఆ టేస్ట్ లన్నీ కూడా అందులో బాగా కలిసిపోతాయి. సో కాబట్టి జార్లో కలిపేస్తున్నారు. కొద్దిగా నిమ్మరసం. ఓకే. అలాగే ఐస్ క్యూబ్స్. ఓకే. సో రెడీ. బౌల్ ఇస్తారా? సో ఇక్కడ తేనె యాడ్ చేస్తున్నాం. ఓ, సో బెస్ట్ చాయిస్ కదా మనకి తేనె. షుగర్ అలా ఏం లేకుండా. అండ్ జ్యూసెస్ లోనే కాబట్టి మనకి తేనె కూడా బాగానే కలిసిపోతుంది కాబట్టి ఈ స్వీట్నెస్ మనకి సరిపోతుంది. యాక్చువల్ గా సరిపోతుంది.
న్యాచురల్ స్వీట్నెస్ ఉన్న వాటికి మనం ఎలాగో యాడ్ చేసుకోము, సో ఇట్లాంటి వాటికి సో పంచదార బదులుగా తేనె యాడ్ చేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది కూడా బాగా మనం ఎంజాయ్ చేయొచ్చు. యా ఓకే ఓకే. సో రెడీ అయిపోయింది. సో గ్లాస్లోకి తీసేసుకున్నాం. సో కొంచెం మింట్ ఫ్లేవర్ కూడా కావాలంటే మనం ఇక్కడ జ్యూస్ పట్టుకునేప్పుడు కొంచెం మింట్ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దాంట్లో గ్రైండ్ చేసేసుకోవచ్చు. గ్రైండ్ చేసుకునేప్పుడు మింట్ కానీ లేదా జింజర్ కానీ బాగా సెట్ అవుతాయి కదా. చాలా బాగా సెట్ అవుతాయి. ఓకే. సో కొద్దిగా పుదీనా, ఓకే. సో కీరా యాపిల్ జ్యూస్ రెడీ. ఓకే. సో కార్వింగ్ ఏంటి రాజు గారు ఈరోజు? వాటర్ మెలన్ చేస్తున్నాను. వాటర్ మెలన్. ఓ ఫ్లవరా? అవునండి, సింగిల్ పెటల్. ఓకే. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. సింగిల్ పెటల్ అంటే? సో అంటే పెటల్స్ లోనే డబుల్ పెటల్, ట్రిపుల్ పెటల్ అలా వస్తుంది. సో ఇక్కడ సింగిల్ పెటల్ అన్నమాట. ఓకే. సో ముందు ఇలా స్కూప్ లో తీసేసేయాలి. పల్చగా వచ్చే వాటిని సింగిల్ పెటల్ అంటారా? ఇలా సింగిల్ గా. ఓహో. సో ఇంకొకటి దీంట్లోనే మళ్ళీ ఈ మధ్యలోంచి ఇంకోటి తీసుకుంటాం అంటే దాన్ని డబుల్ పెటల్ అంటారు. ఓహో, ఏదో మీరు అన్ని పువ్వులు వేస్తుంటే మాకు అన్ని బాగా అనిపిస్తాయి. సో వీటిల్లో కూడా అలా ఉంటాయి అనమాట. ఓకే. తర్వాత వీటి ఇలా పల్చటి లేయర్ సైడ్ లోంచి ఇలా ఓకే ఓపెన్ చేసుకోవాలి. అది కట్ చేయకుండా అక్కడ అంతే. అంతే అండి. సో అది అలాగే ఉండిపోతుంది. దాని కింద లేయర్ వెళ్ళిపోతుంది. సైడ్ లోంచి తీసేసినప్పుడు ఇది మనకు కొంచెం ఈ లేయర్ ఎలివేట్ అవుతుంది. ఓహో, సో అలా పైకి వచ్చే వాటికి సింగిల్ పెటల్ అంటాం అనమాట. ఎస్. సో ఇది సైడ్ లోంచి ఇలా తీసేస్తాం. ఓకే. సో ఇలా వస్తుంది. సో నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా మనం ఇలా స్కూప్ తీసేసేయాలి. ఓకే. మిగతా ఫ్లవర్స్ కంటే ఇది కొంచెం ఈజీగా అనిపిస్తుంది. ఈజీగానే ఉంటుందండి. అలా జస్ట్ స్కూప్ తీసేసి ఆ బార్డర్స్ మనం ఇలా ఓపెన్ చేసేసాలి. యా. ఇవి మనకి స్కిన్ మీద చేసుకోకూడదా రాజు గారు? అంటే ఇట్లా స్కిన్ తీసేసే చేసుకోవాలా? స్కిన్ తీసేస్తేనే మనకు బాగా వస్తుంది. అంటే కొంచెం సాఫ్ట్ గా ఉండాలి. సో స్కిన్ మనకు చాలా హార్డ్ గా ఉంటుంది కాబట్టి చాలా కష్టం అవుతుంది. ఓకే ఓకే. ఓకే. సో ఇంకొక లేయర్ వేస్తున్నాను. మనకి ఆ పుచ్చకాయ ఉన్న వెడల్పుని బట్టి పెటల్స్ వస్తాయి కదా. ఎన్ని రోస్ వస్తాయి అన్ని రోస్ చేసుకోవచ్చు. ఓకే. వావ్. ఓకే అండి, మరి బ్యూటిఫుల్ వాటర్ మెలన్ కార్వింగ్ తో మనకి జ్యూస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు కీరా యాపిల్ జ్యూస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం.
కీరా యాపిల్ జ్యూస్ తయారు చేసే విధానం. మిక్సీ జార్ లో కీరా దోస ముక్కలు, గ్రీన్ యాపిల్ ముక్కలు వేసి మిక్సీ పట్టి, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం, ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కీరా యాపిల్ జ్యూస్ రెడీ. ఓకే అండి, మరి కీరా యాపిల్ జ్యూస్ తయారీ విధానం చూసారు కదా, సో టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకేనండి. చాలా డిఫరెంట్ ఫ్లేవర్ లో ఉంది కదా. ఎస్, నైస్, బాగుంది. సో కొంచెం మనకి అలా గొంతులో దిగేప్పుడు ఆ మిరియాల ఘాటు, హనీ స్వీట్నెస్, కీరా ఇంకా యాపిల్ కూడా బాగా బ్లెండ్ అయింది. కాకపోతే యాపిల్ ఫ్లేవర్ కంటే కీరా ఫ్లేవర్ నాకు ఎక్కువ తెలుస్తుంది. కొంచెం కీరాదే కొంచెం డామినెంట్ గా ఉంది కదా. మనం చేసేటప్పుడు యాపిల్ ది కొద్దిగా పులుపది ఎక్కువ వస్తుందేమో అనుకున్నాం కానీ కీరాదే బాగా తెలుస్తుంది కదా రాజు గారు. నైస్. చక్కగా ఇలా చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే ఆ గొంతు దిగుతున్నప్పుడు ఆ ఫీల్ చాలా బాగుంది. బాగుంది రాజు గారు కాంబినేషన్. ఆ మిరియాల పొడి, ఆ సాల్ట్ ఇవన్నీ వేసుకోవటం మూలన ఒక కొత్త టేస్ట్ యాడ్ అయింది. నైస్. సో చూసారు కదండి సమ్మర్ స్పెషల్ జ్యూస్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. వారానికి ఒక్కసారైనా ఒక గ్లాస్ నీళ్లలో కొద్దిగా పసుపు కలుపుకుని ఆ నీటిని తాగినట్లయితే ఇది ఒంట్లోని రక్తాన్ని శుద్ధి చేస్తుంది, అలాగే వేడి కూడా తగ్గిస్తుంది. కాబట్టి వేసవి కాలంలో ఈ చిట్కా ట్రై చేయడం మంచిది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలు. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ ఊరించే వంటలు చేయడానికి. హాయ్ అండి. మీ పేరేంటి? లలిత. లలిత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? కర్మన్ ఘాట్ నుంచి వస్తుంది. కర్మాన్ ఘాట్. ఓకే. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? అమృత. అమృత గారు మీరు ఎక్కడి నుంచి? హెచ్ఎల్ బాలనగర్. బాలనగర్ నుంచి. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందండి? లేదా? ఓకే, సో నో ప్రాబ్లం. సో మరి మీ మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది, చక్కగా ప్యాక్ చేసి. సో ఇందులో ఏముందో చూపిస్తాను. సో ఇందులో ఏ ఐటమ్ వస్తే దాంతో మీరు వంట చేయాలన్నమాట. ఓకేనా? సో ఇలా చూస్తుంటే చక్కగా ఏదో మంచి టేస్టీ ఏమొస్తుంది అనుకుంటున్నారు? వెజిటేబుల్స్. ఈ సైజుల్లో మనకి ఆబ్వియస్గా ఉండేది ఏమిటి అంటే అది ఇదే సొరకాయ. సో సొరకాయ చక్కగా మంచి వాటర్ వెజిటేబుల్, సమ్మర్లో చేసుకుంటే మంచి చలవ చేస్తూ ఉంటుంది. సో మీరు చక్కగా సొరకాయతో మీకు తెలిసిన వంటలు ఏమైనా కూడా మాకు చేసి చూపించాలన్నమాట. ఓకే, సో ఏం చేయొచ్చు ఫాస్ట్గా ఆలోచించేయండి. సొరకాయ కాంబినేషన్లో కర్రీ, స్నాక్స్ ఏవైనా చేయొచ్చు. ఏం చేస్తారు? సొరకాయ సాంబార్ చేస్తాం. సొరకాయ సాంబార్ బెస్ట్. చక్కగా మనకి సాంబార్లో వాటిల్లో ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కదా, కాకపోతే ఏమి వాడకుండా సొరకాయతో చేస్తారా? కొంచెం క్యారెట్ యాడ్ చేస్తారా? ఓకే, సరే చేసేస్తారా అయితే సొరకాయ సాంబార్? చేస్తాను. ఓకే అండి, మరి సొరకాయ సాంబార్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సొరకాయ సాంబార్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ సగం ముక్క, ఉడికించిన కందిపప్పు 1 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, బెల్లం కొద్దిగా, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు 4, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, చింతపండు గుజ్జు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో లలిత గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఇది స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనము కందిపప్పుని ముందుగా ఉడకపెట్టుకు ఉంచుకోవాలి. సో అలా చేసుకుంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది. అవధి పెట్టినప్పుడే సొరకాయను కూడా మనం బాయిల్ చేసి పెట్టుకుంటే, ఓకే, అది ఇప్పుడు మనం సొరకాయ సాంబార్ కాబట్టి కొంచెం ఎక్కువ సొరకాయనే తీసుకోవాలి ఇంగ్రీడియంట్. అండ్ దానికి క్యారెట్, ఇంకా విటమిన్స్ అన్ని ఉంటాయి కాబట్టి ఇది కూడా యాడ్ చేస్తే పిల్లలు కొంచెం రెడ్ గా కనబడుతూ ఉంటాయి. యాక్చువల్గా మనం సాంబార్ అంటే కలర్ఫుల్ గా ఉంటాయి, ములక్కాళ్ళు ఇవన్నీ వేసుకుంటూ ఉంటాము. సో సొరకాయ ఉడికించారు, క్యారెట్ కూడా ఉడికించేసాను. ఓకే, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనము దీంట్లో కందిపప్పు, ఉడికించిన కందిపప్పు వేసేస్తాం. స్పూన్స్ అందులో కొంచెం వేయండి. కొంచెం
ఇప్పుడు మనం దీంట్లో ఈ బాయిల్ చేస్తున్న సొరకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు యాడ్ చేసేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఇందులో వాటర్ అక్కర్లేదండి ఇంకా వేయాల్సి వస్తుంది. ఇందులో చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, ఓకే. దాన్ని ఇందులో యాడ్ చేస్తాం. చేయండి. ఇప్పుడు కొంచెం దీంట్లో చింతపండు రసం యాడ్ చేద్దాం. సో సరిపడా చింతపండు రసం. ఇది కొంచెం బాయిల్ అవ్వాలి. మూత పెట్టేద్దామా? మూత పెట్టేద్దాం. ఉప్పు అదంతా తర్వాత యాడ్ చేస్తారా? కొంచెం ఇది చింతపండు ఉడికిన తర్వాత అప్పుడు మనం ఇది యాడ్ చేద్దాం, సాల్ట్ అవన్నీ. ఓకే ఓకే. సో దీంట్లో మరి సాంబార్ పౌడర్ అట్లాంటివి యాడ్ చేసుకుంటామా మనం ముందుగా ఇది ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. మసాలా, ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఓకే. అన్ని కూడా ఇది వక్క ముక్క కిందనే మనం గ్రైండర్ చేసుకోవాలి, కచ్చాపచ్చ కింద గ్రైండర్ చేసుకోవాలి. ఓకే. ఇది మసాలా సరిపోతుంది. ఇంకా దీంట్లో సాంబార్ మసాలా ఏం అవసరం లేదు. ఓకే. ఇంకా కారం అది యాడ్ చేస్తాం, అంతే. ఓకే. ఓకే. సో ఈ సాంబార్కి మనం ఒక మసాలా రెడీ చేసుకోవాలండి. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా నూనె లేకుండా వేయించేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేసుకొని అది యాడ్ చేసుకోవచ్చు. ఇంకా పర్టికులర్గా సాంబార్ మసాలాతో పని లేకుండా. ఓకే. ఇప్పుడు ఇది బాయిల్ అయింది కదండి. ఇప్పుడు దీనికి కొంచెం మనం పసుపు, ఉప్పు, కారం అవన్నీ యాడ్ చేద్దాం. ఓకే. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, దీనికి సరిపడి ఉప్పు వేసుకుందాం. ఓకే. కొంచెం కారం. ఇందులో పచ్చిమిర్చి అలా ఏం వేయట్లేదండి. ఇంకా ఎర్రకారమే యూజ్ చేస్తున్నాం కదండి, ఇంకా మిర్చి అవసరం ఉండదు. ఇప్పుడే మనము ఈ మసాలా తయారు చేసి పెట్టుకున్న మసాలా కూడా యాడ్ చేసేద్దాం. ఇది కొంచెం థిక్ గ్రేవీలా ఉంది కాబట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనం. సాంబార్ అంటేనే కొంచెం లిక్విడ్ గా ఉంటేనే బాగుంటుంది. అలా ఓకే, సరిపోతుంది. దీన్ని ఇంకొంచెం సేపు బాయిల్ కానీ. సో చూద్దామండి. బాయిల్ అయ్యిందండి. ఇప్పుడు మనము కొంచెం బెల్లం యాడ్ చేసుకుందాం. ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు, కొంతమంది స్వీట్ తింటారు, ఎక్కువ తినేవాళ్ళు అది ఎక్కువ వేసుకోవచ్చు. కంపల్సరీ కొంచెం అయితే ఎప్పుడైనా కొంచెం స్వీట్ యాడ్ చేస్తే దేనికైనా టేస్ట్ వస్తుంది. సాంబార్ కానీ రసం బాగుంటుంది కదా. ఓకే. సో ఇప్పుడు ఇది కొంచెం ఇదైతే సరిపోతుందా? సరిపోతుందండి. ఇంకొంచెం బాయిల్ కావాలి. బెల్లం వేసాం కదా, అది కరిగేంత వరకు ఉంచుకుంటే. సో మనం పోపు స్టార్ట్ చేసేద్దాం. ఆయిల్ వేసుకుంటాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనము తాలింపుల దినుసులు వేసేసుకుందాం. ఓకే. కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం మినప్పప్పు, పప్పు కూడా యాడ్ చేస్తాం. పప్పు కూడా యాడ్ చేసాను. నెక్స్ట్ మనము ఎండుమిర్చి, ఓకే. నెక్స్ట్ అండి, నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసేసుకుందాము. ఇప్పుడే మనం ఇంగువ కూడా వేసేసుకొని స్టవ్ ఆపేద్దాం. ఇది ఇంగువ మాడకూడదండి, మాడితే చేదుగా టేస్ట్ వస్తూ ఉంటుంది. ఆపేసేయండి. ఆపేసిన తర్వాత కొంచెం ఇంగువ. దీన్ని మనము ఇప్పుడు బాయిల్ అవుతున్న సాంబార్లోకి వేసేసుకుందాం. కొంచెం దించే ముందు కొత్తిమీర వేద్దాము. మంచి పోపు స్మెల్ వస్తుంది. ఓకేనా? ఓకే. ఇప్పుడు కొంచెం కొత్తిమీర. ఇప్పుడు వేడివేడిగా సొరకాయ సాంబార్ రెడీ. ఓకే. ఓకే, మరి సొరకాయ సాంబార్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సొరకాయ సాంబార్ తయారు చేసే విధానం:
ముందుగా సొరకాయ ఉడికించి ఉంచాలి. ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేయించి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి మసాలా పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో ఉడికించిన కందిపప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీనిలో ఉడికించిన సొరకాయ ముక్కలు, ఉడికించిన క్యారెట్ ముక్కలు, చింతపండు గుజ్జు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. తర్వాత పసుపు, ఉప్పు, కారం, ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. చివరిగా బెల్లం వేసి బాగా కలిపి మరి కాస్త మరగనివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని సాంబార్ మిశ్రమంలో వేసి కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, సొరకాయ సాంబార్ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఒంటిపైన దురదలు ఎక్కువగా ఉన్నట్లయితే పసుపు ఇంకా వేపాకులు కలిపి నూరేసి ఆ పేస్ట్ని దురదలు వచ్చే చోట అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల దురదలు తగ్గుతాయి. ఓకే అండి, మరి సొరకాయ సాంబార్ తయారీ విధానం చూసారు కదా. సో అమృత గారు రెడీయా మీరు? రెడీ అండి. మీరేం ఆలోచించారు సొరకాయతో? సొరకాయ కొబ్బరి ఇగురు. సొరకాయ కొబ్బరి ఇగురు. ఓకే ఓకే అండి, మరి సొరకాయ కొబ్బరి ఇగురు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సొరకాయ కొబ్బరి ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 2, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. వేసుకో. సరిపడా ఆయిల్, పోపు దినుసులు, ఓకే, స్పూన్స్ అందులో ఉంది. కరివేపాకు రెబ్బలు, వెల్లుల్లి అందులో చెక్కగరట తీసుకోండి. ఒకసారి కలుపుతారా దీన్ని? ఓకే, నెక్స్ట్ ఆనియన్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి. మొత్తం కారం అంతా ఇదేనా? లైట్ కొంచెం కారం వేసి, మళ్ళీ కారం కూడా వేస్తారు. బాగా కారం ఎక్కువ తింటారా మీరు? అదేం లేదా? అదేం లేదు, కానీ కొంచెం కారం వేస్తే బాగా వస్తుంది టేస్ట్. కారం వేస్తే బాగా వస్తుందనా? ఓకే, నెక్స్ట్ సొరకాయ ముక్కలు ఉన్నాము. పెడదామా? పెట్టేద్దాం. సో కాస్త సొరకాయ ముక్కలు మగ్గాల మనకి. మగ్గాలి. సో కొబ్బరి ఎలా అంటే పౌడర్ చేసారా? పేస్ట్? పచ్చి కొబ్బరి మిక్సీలో పెట్టేసి సో తురుము బాగా మెత్తగా అన్నమాట. ఓకే ఓకే, ఓకేనండి. కొంచెం పసుపు వేసి వేయండి. నెక్స్ట్ ఏమైనా యాడ్ చేస్తారా? సాల్ట్ తర్వాత వేసుకుంటారా? సాల్ట్ తర్వాతకి ఓకే, కొబ్బరి పేస్ట్ యాడ్ చేసేసి సో ఇది మనకు కొంచెం కమ్మగా ఉంటుందండి కూర. అంటే సొరకాయతో బేసిక్ గా ఎక్కువ చపాతీకి బాగుంటుందా? అదే కొంచెం కమ్మగా ఉండేవన్నీ కూడా మనకి చపాతీలు లాంటి వాటిల్లోకి ఎక్కువ కూర తినొచ్చు కదా. ఓకే, సో బేసిక్ గా కొబ్బరి యాడ్ చేసేసరికి ఇది కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటుంది. దగ్గర పడుతుంది. కొంచెం సాల్ట్ వేసుకున్నాం. వేయండి. ఆల్రెడీ ముక్కలో కలిపేసుకుంటాం సాల్ట్ కొంచెం. ఎందుకు అలాగా? అంటే ఇగురులాగా మొత్తం వాటర్ లాగా వచ్చేస్తాయి కదా సొరకాయ, అలా రాకుండా ఉండాలంటే కొంచెం మనం ముందే ఉప్పు కలుపుకొని పెట్టుకోవాలి. ఉప్పు వేస్తే వాటర్ బయటకు వస్తుంది అంటారే? చాలాసేపు ఉంటుంది కదా, మనం ముందే కలిపి పెట్టుకుంటాం కదా, ఫ్రై లాగా అయిపోద్ది. అవునా? అవును. ఓకేనండి, కొంచెం కారం పొడి వేయండి.
చూసుకున్న ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా బాగానే వేసారు. యాక్చువల్గా కొన్ని రకాల ఇగురుల్లో మనకి కారపొడి లేకపోయినా ఆ పచ్చిమిర్చి ఘాటు బాగానే ఏంటంటే ఇది స్వీట్ వస్తుంది కదండి సొరకాయ, కాబట్టి కొంచెం కొంచెం కారం ఎక్కువ యాడ్ చేస్తున్నాం. ఓకే ఓకే, సో సరిపోతుందా? నెక్స్ట్ కట్టేద్దామా? కొద్దిసేపు ఒక మూత పెట్టేసి ఒక 2 minutes. సో మూత పెట్టి కాసేపు ఉంచుదామా? అవునండి. ఓకే ఓకే, సో చూద్దామా? ఓకే. ఓకేనండి. ఓకే అండి, కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాను. వేయండి. ఓహో, సొరకాయ లీవ్సా? అవునండి, సొరకాయనే. అదే సొరకాయ లీవ్సా అన్న. అదే బుట్ట చిన్న ఫ్లవర్ లాగా మధ్యలో. ఓహో, ఇవి ఆకులు, ఇవి ఫ్లవర్స్. ఓహో, అలా వచ్చారా? ఓకే, అవేమిటి కింద? ఊరికి అలా. ఇది దీని కుండి. కుండి. ఓకే, బాగుందండి. ఓకే, సో మరి మొత్తానికి సొరకాయ ఇగురు కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు సొరకాయ కొబ్బరి ఇగురు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సొరకాయ కొబ్బరి ఇగురు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో సొరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, పచ్చి కొబ్బరి తురుము, ఉప్పు, కారం వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే సొరకాయ కొబ్బరి ఇగురు రెడీ. ఓకే అండి, మరి సొరకాయతో 2 రకాల ఊరించే వంటలు కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఒకటేమో సొరకాయ సాంబార్, ఓకే, ఇంకోటేమో సొరకాయ కొబ్బరి ఇగురు. సో టేస్ట్ చూద్దామా? ఓకే అండి, ముందుగా సాంబార్ చూసేద్దాం. బాగుందండి, నైస్. సో సాంబారు అంటే మనకి సాంబార్ ఆ రెగ్యులర్ టేస్ట్ ఎలా అయితే ఉంటుందో మీరు యాడ్ చేసిన పౌడర్ వల్ల కొద్దిగా ఫ్రెష్ ఫీల్ ఉంది యాక్చువల్గా. నైస్. ఇగురు బాగుంది. మీరు అన్నట్టుగా స్వీట్గా అంటే కమ్మగా ఉంది. కారం ఘాటు అది వేసేటప్పటికి ఆ ఇది తెలుస్తూ బాగుంది. నైస్. సో సింపుల్ రెసిపీస్ ఇద్దరు కూడా చేసినవి అండ్ మనం కొంచెం రెగ్యులర్గా చేసుకునే వెరైటీసే. సో రాజు గారు, టేస్ట్ వైజ్గా ఎలా ఉన్నాయి? టేస్ట్ వైజ్గా ఇద్దరు కూడా బాగానే చేశారు. సింపుల్, ఇద్దరు కూడా కొంచెం సింపుల్ మెథడ్లోనే, సో తక్కువ ఇంగ్రీడియంట్స్ తీసుకునే చేశారు. 2 బాగానే ఉన్నాయి. సో కొంచెం బెటర్గా సాంబార్. ఓకే ఓకే, సో అయితే లలిత గారు విన్నర్ అనమాట. ఓకే, కంగ్రాచులేషన్స్. సో లలిత గారు, కంగ్రాచులేషన్స్ అండి. సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ శారీ గిఫ్ట్. యూ వెల్కమ్. అమృత గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. యూ వెల్కమ్ అండి. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. ఓకే, మరి సొరకాయతో చూసారు కదండి వాళ్ళ ఊరించే వంటలు. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలావార్ చిట్కా. పకోడీల కోసం కలిపిన పిండిని ఒక 15 నిమిషాల పాటు నాననిచ్చి ఆ తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని చితక్కొట్టేసి అందులో కలిపేసినట్లయితే పకోడీలు మరింత టేస్టీగా, క్రిస్పీగా వస్తాయి. ఓకే అండి, మరి వాళ్ళ 4 రుచికరమైన వంటలు చూసారు కదా. మరి ఈరోజు మనం చూసిన వెరైటీస్ లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారో ఇప్పుడు చూద్దాం.
ఈరోజు పిండి వంటలు చూసిన గోబీ మష్రూమ్ ఫ్రైలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. గోబీ మష్రూమ్, అల్లం వెల్లుల్లి, ఇవన్నీ జీలకర్ర అన్నీ కూడా ఉన్నాయండి. గోబీ మష్రూమ్ జనరల్గా మనం అలాగే తినడం చాలా తక్కువ, అంటే ఇలా ఒక ఫ్రై లాగానో కూర లాగానో చేసుకోవడం తక్కువ. సో గోబీ అండ్ మష్రూమ్ న్యాచురల్గా ఒరిజినల్గా ఉన్న స్టేట్ వేరే, ఆ రుచి వేరే రకంగా ఉంటుంది. అది తెలియాలి. ఏదైనా కళ్ళకు గంతలు కట్టేసినా వాటి ఫ్లేవర్ని మనం గుర్తించగలగాలి. అంటే ఒక డిష్ మన ముందు పెట్టేసి సపోజ్ మనం అది చూడకపోయినా ఇది ఏంటి అని మనం చెప్పగలిగితే డెఫినెట్గా ఆ డిష్ మనకు చక్కగా జీర్ణం అవుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో అలా చేసిన ఈ ఫ్రై, ఎందుకంటే ఇందులో ఏమీ లేదు, జస్ట్ వెరీ వెరీ యూస్ఫుల్ అండ్ సింపుల్ థింగ్స్. అల్లం వెల్లుల్లి, జీలకర్ర ఇవన్నీ కూడా మనకు ఆ గోబీ కానీ మష్రూమ్ కానీ టేస్ట్ని మాస్క్ దాచేదన్నమాట. చాలా బాగుందండి. అదేవిధంగా మీరు సమ్మర్ స్పెషల్లో చూసిన కీరా యాపిల్ జ్యూస్, కుకుంబర్, యాపిల్, హనీ, తర్వాత పుదీనా అండ్ పెప్పర్, ఇవన్నీ మళ్ళీ మనకు అన్నీ పవర్ఫుల్గా ఉన్న టేస్ట్ అండ్ ఫ్లేవర్ ఉన్న ఐటమ్స్. మీరు కీరా దోసకాయ తిన్నప్పుడు బాడీ ఎందుకు హెల్దీగా లేకపోతే ఫ్యాట్ చేరకుండా ఉంటుందంటే ఇదే రీజన్ అండి. యూ కెన్ ఫీల్ ద టేస్ట్. ఏదైనా యూ షుడ్ ఫీల్ ఇట్. ఆ టేస్ట్ని కానీ ఆ రుచిని కానీ మన బాడీ గ్రహించగలగాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో పండు తిన్నప్పుడు కూడా మనం ఏమి వండుకోకుండా డైరెక్ట్గా పండు తింటాం కాబట్టి ఫ్రూట్స్ మనకు తిన్నప్పుడు హాయిగా అనిపించడం చాలా చాలా సహజం. వాటితో ఇవి యాడ్ చేయడం, ఈ తేనె, ఈ పెప్పర్ అనేది ఇంకా చాలా టూ గుడ్ అండి. ఇప్పుడు మనం సమ్మర్ స్పెషల్లో రెగ్యులర్గా చాలా రెసిపీస్ చూస్తున్నాం, కానీ నేను టూ గుడ్, ఎక్సలెంట్ అన్నవి మరీ మరీ మనకు మంచిది. సో తప్పకుండా వాటిని నోట్ చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా మనం ట్రై చేసుకోవచ్చు. ఊరించే వంటలో చూసిన సొరకాయ పచ్చి కొబ్బరి ఇగురులోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. సొరకాయ పచ్చి కొబ్బరి, కొబ్బరి తర్వాత పల్లీలు, నువ్వులు ఇవి వాడేటప్పుడు దాని జతలో అంటే దానితో పాటు వాడే వెజిటబుల్స్ చాలా తక్కువ క్యాలరీ ఉంటే మనకు ఎక్కువ క్యాలరీ అవ్వకుండా మనం ప్రివెంట్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మీరు కొబ్బరిని దుంప కూరలతో వాడినా, లేకపోతే కాస్త క్యాలరీ ఎక్కువ ఉన్నవి కొన్ని 50 క్యాలరీలు అలా కూడా ఉంటాయండి, వాటితో వాడినా మనకు అవి ఇంకా క్యాలరీ ఎక్కువైపోయాయి వెజిటబుల్స్ అయినప్పటికీ కూడా కాస్త ఫ్యాట్ కంటెంట్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదే మీరు సొరకాయ లాంటివి, అంటే సొరకాయ 100 grams ఆఫ్ సొరకాయ అంటే ఒక మనిషి ఒక పూట తినేంత సొరకాయకి మనకు జస్ట్ కేవలం 10 to 15 క్యాలరీస్ వస్తాయండి. అది ఇంకా చాలా చాలా మినిమల్. వాటర్ 0 క్యాలరీస్, తర్వాత అతి తక్కువ క్యాలరీస్ ఉన్నది బహుశా ఈ వాటర్ వెజిటబుల్స్లోనే. సో మనం 250 పావు కిలో తీసుకున్నా కూడా మనకు 20-25 క్యాలరీల కన్నా ఎక్కువ పడదు. సో కొబ్బరి అలాంటి వాటికి మనం వాడినప్పుడు కొబ్బరిలో ఉన్న క్యాలరీస్ దీంట్లో అంటే ఒక కరెక్ట్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది. సో కొబ్బరి, పల్లీలు, నువ్వులు వాడేటప్పుడు దానికి వండే వెజిటబుల్స్ దాంతో పాటుగా ఇలా లో క్యాలరీ చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో సొరకాయ పచ్చి కొబ్బరి ఇగురు బాగుందండి. అదే విధంగా మీరు నెక్స్ట్ చూసిన సొరకాయ సాంబార్ కూడా మనకు సేమ్ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు పప్పు ధాన్యాలు కూడా మనకు ప్రోటీన్ ఉన్నప్పటికీ కూడా క్యాలరీస్ ఉంటాయండి. సో వాటిలో మనం వాడే వెజిటబుల్ ఇలా సొరకాయ, క్యారెట్ లాంటివి వాడుకుంటే చాలా సింపుల్గా లో క్యాలరీ రెసిపీ కింద మనం దాన్ని యాడ్ చేయొచ్చు. సో సొరకాయ పచ్చి కొబ్బరి ఇగురు, సొరకాయ సాంబార్ రెండు కూడా చాలా చాలా బాగున్నాయి. యాక్చువల్లీ మీరు ఇవాళ చూసిన రెసిపీస్ అన్నీ కూడా మనకు సమ్మర్లో యూజ్ అయ్యే రెసిపీస్ కాబట్టి తప్పకుండా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక రుచికరమైన వంటని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించొచ్చండి. అలా రాసి పంపిస్తే కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజుగారు, ఈరోజు మీరు చూపించిన 2 వెరైటీస్ కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ యాక్చువల్ గా. ఎందుకంటే గోబీ ఇంకా మష్రూమ్ మనము చాలా తక్కువ ట్రై చేస్తాం ఆ కాంబినేషన్, కానీ బాగుంది, బాగా సెట్ అయింది. అండ్ అలాగే సమ్మర్ స్పెషల్ కూడా కీరా ఇంకా గ్రీన్ యాపిల్ తో జ్యూస్ అనేది బాగా బ్లెండ్ అయింది యాక్చువల్ గా. ఈ కీరా టేస్ట్ కి ఆ గ్రీన్ యాపిల్ టేస్ట్ కి కొంచెం ఆ లైట్ పులుపు అది యాడ్ అయ్యి బాగుంది. రాజు గారు, నైస్, థ్యాంక్ యూ అండి. ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ అభిరుచిలోని వెరైటీస్ ని. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్
MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం MTR మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. ఓకే అండి, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. ఇది ఇవాల్టి మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్, బాయ్.